సోషల్ మీడియా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, పలుకుతున్న నీతి వాక్యాలు చాలా వింతగాను విడ్డూరంగాను ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న నాయకులు ఏం మాట్లాడారు, సోషల్ మీడియాలో ఏ రకమైన పోస్టులు పెట్టారో ఒకసారి రివీల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవం అర్థం అవుతుందండి. ఎలాగో ఆయన అసెంబ్లీలో వెళ్ళట్లేదు కాబట్టి, అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు కాబట్టి, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒక్కసారి 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఇప్పుడు కూటమి నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద ఏ రకమైన పోస్టులు పెట్టారు, ఏ రకమైన భాష వాడారు అన్నది ఆయన ఒకసారి గమనించుకుంటే ఎంత తప్పు చేశావు అన్నది మీకు అర్థమవుతుందండి. అంతేగాని మీరు నోరెత్తితే కేసులు పెడుతున్నారు, నోరెత్తితే అరెస్టులు చేసేస్తున్నారని మాట్లాడుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు మీరు టోటల్గా తెలుగు భాష యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని మొత్తం కూని చేసేసారండి 5 సంవత్సరాల్లోనూ. మరి అటువంటిది మీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ సోషల్ మీడియాని కానీ మీరు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయలేదు. సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వేదిక అండి, చాలా పెద్ద అస్త్రం, ఆయుధం. అది అన్ని పార్టీలు కూడా అందరికీ మంచిదే. స్వయంగా తమ యొక్క కార్యకలాపాలని ఇంకొకరు విస్తరిస్తారో లేదో తెలియదు, కానీ మనంతటా మనం విస్తరించుకోవడం కోసం, విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి ఒక మంచి అస్త్రం, ఆయుధం. అటువంటి సోషల్ మీడియాని మీ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పుకోండి, అవతల చేస్తున్న తప్పులను విమర్శించండి, ఎవరట్టు కావచ్చు. కానీ అంతేగాని మీరు కుటుంబ సభ్యుల మీద, అలాగే ఇంట్లో వాళ్ళ మీద అదేవిధంగా దుర్భాషలాడుతూ, రకరకాల మాటలు మాట్లాడుతూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క హోదాతో సంబంధం లేకుండా, ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు అవన్నీ కూడా, ఆ రికార్డులన్నీ కూడా తెచ్చి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి అర్థమవుతుంది. సోషల్ మీడియా యొక్క ఏదైతే సదుద్దేశంతో సోషల్ మీడియా ఆవిర్భవించిందో దాన్ని మొత్తం వైఎస్ఆర్సీపీ కూనీ చేసేసింది. మరి అటువంటిప్పుడు ఈరోజు సోషల్ మీడియా గురించి కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్న నిర్ణయాల మీద మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ దుర్భాషలు అండి, ఎంత దారుణమైన భాష మనం వాడుతున్నారు, ఎంత దారుణమైన భాష మీరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడారో చెప్పలేని పరిస్థితుల్లో రెండో అవతల వ్యక్తి ఉండే పరిస్థితి, అంత దారుణమైన భాషని ఈ 5 సంవత్సరాల్లో వాడారు. మరి ఈరోజు మీరు మీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో కానీ మీరు కంట్రోల్ చేయలేకపోయారు, చేయలేదు అంటే కావాలని మీరు చేయించారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు మీ సోషల్ మీడియా మీ తరపున మాట్లాడిన వాళ్ళంతా కూడా తప్పు అయిపోయింది, క్షమాపణలు చెప్పండి అని కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళు చెప్తే ప్రేరేపిస్తే మాట్లాడడం కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ప్రతి ఓటు విరవిగిపోతాడండి, ఎందుకంటే నా వెనకతలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పి విరవిగిపోతారు కదా, అది సహజం. కానీ సోషల్ మీడియా యొక్క సదుద్దేశాన్ని మొత్తం టోటల్గా పటాపంచలు చేశారండి. సోషల్ మీడియా అనేది చాలా మంచి అస్త్రం, ఆయుధం. అది ఎవరికైనా సరే, ఏ రాజకీయ పార్టీకైనా సరే చాలా మంచి అస్త్రం అండి అది. మరి అలాంటప్పుడు మీరు ఈరోజు ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగాను, చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అది ఏ పార్టీ కావచ్చు కానీ ఈ సిస్టాన్ని మార్చుకొని, ఈ పద్ధతిని మార్చి, ఈ ఈ యొక్క ప్రయోజనాలని, సోషల్ మీడియా ప్రయోజనాలు కాపాడే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తే అది అందరికీ మంచిదని చెప్పి భావిస్తూ, కాబట్టి సోషల్ మీడియాని సదుద్దేశంతో తప్ప దురుద్దేశంతో దాన్ని వాడకూడదని, దుష్ప్రచారం చేయకూడదని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.